ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ ఎందులో చేయాలి అంటే, చాలా తక్కువ మంది ట్రాన్స్ వుమెన్స్‌లో అంటే భిక్షాటన కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి కాకుండా, ఇలా ఒక బిజినెస్ పెట్టుకొని ఇలా సెటిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. అసలు ఈ ఇంట్రెస్ట్ మీకెలా వచ్చింది? అంటే నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఎప్పటికైనా గర్ల్ అయిపోవాలి. హ్మ్. గర్ల్ అయిపోయిన తర్వాత నేను ఎలా బ్రతకాలి? హ్మ్. 2 నా థాట్ ఎప్పుడు ఉండేదనమాట. అంటే నేను ఓకే. గర్ల్ అవ్వడానికి అయిన తర్వాత నేను ఎలా బ్రతకాలి? సోర్స్ ఆఫ్ హ్మ్. ఇన్‌కమ్. సో, అది అలా ఆలోచించి గర్ల్ అయిన తర్వాత మళ్ళీ నేను వీఎల్‌సీసీలో బ్యూటీషియన్‌గా ట్రైనింగ్ అయ్యి, హ్మ్. మళ్ళీ బ్యూటీ పార్లర్ అదే బిజినెస్ పెట్టుకొని, హ్మ్. ఆ బిజినెస్ వుమెన్‌గా ఎదగగలిగాను. హుహుహు. అదనమాట. ఓకే. అంటే చాలా మందికి బిజినెస్ థాట్స్ అనేవి గూడా చాలా తక్కువ మందికొస్తాయి. అంటే ఈజీ మనీకి చాలా మంది అలవాటు పడిపోయి ఉంటారు. సో, మన కాళ్ళ మీద మనం ఇన్ ఇన్ కేస్ నేను చాలా మందితో మాట్లాడిన సిట్యుయేషన్స్‌లో వాళ్ళేం చెప్తూ ఉంటారంటే, మాకు నిజంగా కష్టపడాలి, వర్క్ చేయాలని ఉంటది. బట్ మాకెక్కడ జాబ్స్ ఇవ్వరు. ఇచ్చినా అదోలా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో, అందుకని మేము అది చేస్తుంటాం, ఇది చేస్తుంటాము. ఇవన్నీ దాటుకొని మీకు మీరే ఇవాళ ఒక సలూన్ పెట్టుకొని ఒక 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. హ్మ్. సో, మీకెలా అనిపిస్తుంది? అంటే హ్యాపీగానే ఉంది. అది ఈజీ మనీ అనట్లేదు. హ్మ్. అది ఏ సోర్సు లేక భిక్షాటన, షాప్ ఓపెనింగ్స్ అవి ఈట్లికెళ్తాము. సో, హ్మ్. నేను కూడా ఒకానొకప్పుడు చేసిన దాన్నే గదా! హ్మ్. ఐ రెస్పెక్ట్ ఆల్‌వేస్ దట్ వర్క్. హ్మ్. ఎందుకంటే నా కడుపు నింపింది నేనెప్పుడు మర్చిపోను. మర్చిపోకూడదు. సో, హ్మ్. నేను అందులో ఉండి ఇలా వచ్చి బిజినెస్ పెట్టుకున్నానంటే 2 ఏమి రావు కదా! హ్మ్. సో, హ్యాపీగానే ఉన్నాను. ఇలా ఉన్నాను. మా హ్మ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటాను. నేను వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటా. ఓకే. సో, మీరు ఫస్ట్ ట్రాన్స్‌గా మారాలి అనుకున్నప్పుడు అసలు ఇదంతా ఏ ఇయర్‌లో జరిగింది? అండ్ స్టార్టింగ్‌లో మీరు పడిన స్ట్రగుల్స్ గురించి ఒకసారి అంటే నేను ఒక 10 ఇయర్స్ అయిపోతుంది. ఓకే. ఇంకా తర్వాత వచ్చేసి వెళ్తా ఉండి ఒక 3 ఇయర్స్ అలా చేశాను. హ్మ్. ఆ తర్వాత ఒక 8 ఇయర్స్ కంటిన్యూ‌గా దీంట్లో ఉండిపోయాననమాట మా దాంట్లో. ఓకే. ఇంక ఇంటికెళ్ళడానికి లేదు. ఇంట్లో అంటే తెలియనివ్వకూడదు అని అంటే అసలు కొంచెం. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు? ఎలా ఎక్కడి నుంచొచ్చారు? అండ్ మీ క్వాలిఫికేషన్స్, అంటే స్టడీస్ నా గురించి? బ్యాక్‌గ్రౌండ్ మమ్మీ, డ్యాడీ వాళ్ళది భీమవరం. ఓకే. నా ఎడ్యుకేషన్ సగం అక్కడయింది. సగం ఇక్కడయింది. హ్మ్. సో, ఇక్కడ హైదరాబాద్‌లో సెటిల్డ్ ఫ్యామిలీ మాది. హ్మ్. సో, అక్కడ ఉండి, ఇక్కడ ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొస్తా ఉండేవాళ్ళము. హ్మ్. తర్వాత నేను ఇలా అయిపోయిన తర్వాత టోటల్‌గా 12 ఇయర్స్ నుండి ఇంటికెళ్ళడం బంద్ చేశాను ఊరు. మానేశారు. అంటే మానేశాను. వాళ్ళు మాట్లాడరా? మాట్లాడుతున్నారిప్పుడు. ఓకే. ఇప్పుడు చాలా సపోర్ట్ నా ఫ్యామిలీ. కానీ ఓకే. ఇక్కడే గాబట్టి ఇక్కడే ఎళ్తా ఉంటాను. ఇంక హ్మ్. ఊరెళ్ళే అవకాశం రాలేదింకా. అంటే ఈ 12 ఇయర్స్‌లో ఎప్పుడు ఇంటికెళ్ళలేదా? వాళ్ళు పిలవలేదా అంటే మిమ్మల్ని? మా పేరెంట్స్ ఇంటికెళ్తున్నాను. ఓకే. ప్రెజెంట్ ఇక్కడ హ్మ్. హైదరాబాద్‌లోనే ఉంటారు కాబట్టి. ఓకే. ఆంధ్ర వెళ్ళలేదు ఇప్పటిదాకా. అక్కడ వెళ్ళలేదు. వెళ్ళలేదు. హ్మ్. వెళ్ళేది అవకాశం వస్తది. ఆల్రెడీ మా మమ్మీ రమ్మంటున్నారు వెళ్తాను. హ్మ్. సో, నేను మా ఇంటి మీకు సిబ్లింగ్స్ ఉన్నారా ఎవరైనా? బ్రదర్ అండ్ ఇద్దరక్కలు, సిస్టర్? ఇద్దరక్కలున్నారు. ఇద్దరక్కలున్నారు. హ్మ్. వాళ్ళెలా ట్రీట్ చేస్తారు? అంటే మంచిగానే మాట్లాడడమా? చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు తర్వాత చెల్లి అన్నట్టే చూస్తారు. ముందు పోనీలెండి. తమ్ముడుగా అనుకునేవారు. తర్వాత చెల్లె. అలా అయినా నాతో బయటికి రావడం కానుండి వాళ్ళ పిల్లలు కూడా నన్ను ఓన్ మదర్‌లాగా చూడడం అదంతా ఉంటదనమాట. ఓకే. మా అక్క వాళ్ళు ఓన్ సిస్టర్‌లాగానే చూస్తారింకా. మాట్లాడుతుంటారు. వాళ్ళు కలుస్తూ ఉంటారా రెగ్యులర్‌గా? కలుస్తారు. నిన్నే వెళ్ళొచ్చాను ఆల్రెడీ. ఓకే. వాళ్ళంతా హైదరాబాద్‌లోనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఓకే. మా సో బావగారు, మా హ్మ్. అక్క వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా మంచి వ్యక్తులనమాట. ఓకే. నన్ను మంచిగా చూస్తారు, ట్రీట్ చేస్తారు. ఓకే. దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో, మీ క్వాలిఫికేషన్ అంటే మీరెక్కడి వరకు చదువుకున్నారు? ఏంటి? నేను బీకామ్ చేశాను. బీకామ్ చదివారా? హ్మ్. గ్రేట్. ఓకే. బీకామ్ చేసి ఆ తర్వాత హ్మ్. బ్యూటీషియన్ నేర్చుకొని హ్మ్. ఇంకా ఇలా సెటిల్ అయిపోయా. ఓకే. అంటే జాబ్స్ కోసం ఎప్పుడైనా బీకామ్ చదువుకుంటే అంటే మంచి జాబ్‌లే వస్తాయి. ఎన్‌జీఓ సెక్టార్. రీసెంట్‌గా గూడా మనకి ట్రాన్స్‌లోనే మంచి మంచి డాక్టర్స్‌కి వీళ్ళకి కొంతమందికి ఆపర్చునిటీస్ కల్పించింది మన తెలంగాణ గవర్నమెంట్. అవును. సో, మీరలా బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఏదైనా మంచి జాబ్‌కి ట్రై చేయాలి అలా ఏమి అనిపించలేదా? చేశాను. ఈ హ్మ్. బిజినెస్ కంటే ముందు నేను ఎన్‌జీఓ సెక్టార్‌లో వర్క్ చేసేదాన్ని. నా ఓకే. క్వాలిఫికేషన్ నాకు యూజ్ అయిందనమాట. హ్మ్. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. మా వాళ్ళకి హ్మ్. ఆధార్ కార్డ్స్ గానీ, ఓటర్ ఐడీస్ గానీ, హ్మ్. పాన్ కార్డ్స్ కానీ ఇవి అన్నీ ఒక సాతి ఎన్‌జీఓలో జరిగేవన్నమాట. ఆ హ్మ్. ఎన్‌జీఓలో ట్రాన్స్ కమ్యూనిటీ తరపున నేను ఒకదాన్నే ఉండేదాన్ని. హ్మ్. నా పైన నీతు వీళ్ళంతా ఉండేవాళ్ళు. తను కూడా ట్రాన్స్. సో, హ్మ్. నీతు అంటే చిన్నగా పేరు చెప్తున్నానేమో గానీ, నా లైఫ్ చేంజ్ చేసి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చింది మాత్రం ఆవిడే అనమాట. హ్మ్. ఎందుకంటే "నువ్వు జాబ్ చేసుకో, ఇలా హ్మ్. కాదు, ఇలాగా" అనేసి కొంచెం ఒక 2, 3 కలిసినప్పుడల్లా చెప్తా ఉండేది ఆవిడ. హ్మ్. అందుకే ఇప్పటికి స్పెషల్ ఫర్ మీ.
ఓకే. మరి జాబ్ ఎందుకు వదిలేసారు? ఇంకా తర్వాత జాబ్ అయిన తర్వాత బిజినెస్ ప్రాజెక్ట్ హ్మ్. అయిపోయింది. తర్వాత అదే టైంలో బిజినెస్ పెట్టుకోవాలని థాట్ వచ్చింది. హ్మ్. ఇంకెలాగ నేను చేసిన వర్కే కాబట్టి హ్మ్. బిజినెస్ పెట్టేసుకున్నాను. సక్సెస్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు బానే రన్ అవుతుందా బిజినెస్ పర్లేదు. అంతా? హ్మ్. ఓకే. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు మోస్ట్‌లీ మీకు? ట్రాన్స్ ఉమెన్స్ వస్తారు. ట్రాన్స్ ఎందుకంటే ఉమెన్సే నా వస్తారు. కమ్యూనిటీ వాళ్ళు నా దగ్గర కంఫర్ట్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర హ్మ్. నేను కంఫర్ట్‌గా మీరు ఉంటాను. కంఫర్ట్‌గా ఉండగలరు. అలా హ్మ్. ఉంటాను. కాబట్టి వాళ్ళెక్కువొస్తారు. బయటికెళ్ళి పార్లర్‌లో చేపిచ్చుకోలేరు కదా అన్నీ. హ్మ్. సో, వాక్స్‌లు కానివ్వండి, ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్ అన్నీ చేపిచ్చుకుంటారు. హ్మ్. అయితే ఇంటికొస్తారు, లేకపోతే పార్లర్‌కొస్తారు, లేకపోతే నేను అక్కడికి వెళ్తా ఉంటాను. ఓకే. మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా? మొత్తం మీరే నేనే చేస్తారా? చూసుకుంటాను. ఒక్కరే చూసుకుంటారా? ఒక్కదాన్నే. టైం ఒక్కదాన్నే. సరిపోతదా మరి? సరిపోతుంది. ఓకే. సో, మొత్తానికి ట్రాన్స్ ఉమెన్స్ అందరూ ఎక్కడ అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వకూడదని చెప్పి థాట్‌తో హ్మ్. స్టార్ట్ చేసారా? ఆ! అదే ఓకే. అనుకుని స్టార్ట్ చేశాను. ఒకవేళ కొంచెం దూరం నల్గొండ అటు సైడ్ కూడా నాకు దూరం ఏదైనా ఆర్డర్‌లొస్తే హ్మ్. అందరిని మాట్లాడి ఒక రోజు, 2 రోజులు అలాగా మాట్లాడి ఉంచుతాను. హ్మ్. అక్కడికి వెళ్లి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాను. ఓకే. అంటే బ్యాలెన్స్ చేస్తారు ఆ! మొత్తం. చేస్తాను.